37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా బద్వేలులో రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఎస్ఆర్ఎన్పి డిగ్రీ అండ్ పీజీ కళాశాల వారి విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక నెల్లూరు రోడ్లోని నాగభూషణం కాలేజీ వద్ద నుంచి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ కొనసాగింది. 4 రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించి వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రతా చర్యలు తప్పకుండా పాటించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేలు రవాణా శాఖ అధికారి శేఖర్ రావు మరియు అర్బన్ సిఐ లింగప్ప, రూరల్ సిఐ కృష్ణయ్య మరియు ఎస్ఐలు వారి సిబ్బంది పాల్గొన్నారు. 7వ జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ దినం బద్వేల్ గారు, టౌన్ సిఐ గారు, బద్వేల్ రూరల్ ఎస్ఐ నాతో పాటు మా వాక్థాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బద్వేల్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి ప్రజలందరికీ, బద్వేల్ పట్టణము మరియు చుట్టుపక్కల ప్రజలందరికీ ఈ ట్రాఫిక్ రూల్స్ యొక్క అవగాహన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్క వ్యక్తి కూడా రైడర్ అండ్ పిల్లర్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. అలాగే వాహనాలు 4 వీలర్స్ అయితే అందరూ డ్రైవర్తో పాటు కో డ్రైవర్స్ మిగతా వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రమాదాలు తగ్గించాలని కోరుకుంటున్నాం. అట్లనే కండక్ట్ చేయడం జరిగింది బద్వేల్లో నాగభూషణం కాలేజ్ నుంచి సెంటర్ వరకు. ఈ వాక్థాన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్. ఫస్ట్ అందరికీ తెలిసిన విషయాలే మరొకసారి ఏంటంటే వాహనాన్ని నడిపేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. యూనిఫామ్డ్ ఆఫీసర్ అడిగినప్పుడు చూపించగలిగేటట్టుగా ఉండాలి. అదేవిధంగా వాహనానికి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్ కూడా క్యారీ చేయాలి. 2 వీలర్ నడిపే వ్యక్తి కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోకపోతే కనుక మళ్ళీ కేసులు రాస్తారు. అప్పుడు ఇబ్బంది పడకుండా మేము ఫస్ట్ అవేర్నెస్ చేస్తాం, ఎడ్యుకేషన్ చేస్తాం, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అనమాట. అదేవిధంగా కారు నడిపే వ్యక్తి కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఆ డ్రైవరే కాకుండా కో ప్యాసింజర్స్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాల నుండి రక్షింపబడతారు. జాతీయ రహదారి మాసోత్సవాల సందర్భంగా ఈ దినము నాగభూషణం కాలేజ్ స్టూడెంట్స్తో కాలేజ్ నుంచి స్టూడెంట్ జంక్షన్ దగ్గరికి ర్యాలీగా రావడం జరిగింది. ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వెహికల్స్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రూరల్ సిఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్, తర్వాత అర్బన్ సిఐ అండ్ మా స్టాఫ్ అందరూ కూడా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే వాటర్ మోహన్స్ వెహికల్ వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. వాళ్ళు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినా హెల్మెట్ ఉంటే కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్స్ కూడా చాలామంది కూడా యూనిఫామ్ ధరించట్లేదు. తర్వాత ఇన్సూరెన్స్, తర్వాత ఆర్సీ ఇవన్నీ ఉండట్లేదు. కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు ఏదైనా రెక్టిఫై చేసుకొని వాహనాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ను మరియు యూనిఫామ్ను ఖచ్చితంగా